ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్యమైన నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం యొక్క ఫలితం ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలి అని అంటే, మనం 2 పార్లమెంటు సీట్లు కనుక మనం గెలిచినా, లేదా మనకి అలాట్ చేయబడినటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక 10 నియోజకవర్గాలు గెలిచినా కూడా భారతదేశ యావత్తు మన వైపు చూస్తోందనేటటువంటి ఒక అద్భుతమైన ప్రకటన ఇచ్చారు. 151 నియోజకవర్గాలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వారి భారతదేశం చూడదట. అదే రకంగా రాబోయేటటువంటి రోజుల్లో తనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందనేటటువంటిది అనేక రకాలైనటువంటి సర్వే సంస్థలు చెప్పినా కూడా వారి వైపు అసలు భారతదేశమే చూడదు. కానీ 2 పార్లమెంటు నియోజకవర్గాలు కనుక గెలిస్తే యావత్ భారతదేశం మన వైపే చూస్తోంది. వారి యొక్క స్టాండర్డ్స్ అటువంటివి ఆ రకంగా ఉన్నాయి. దాని గురించి మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏవైనప్పటికీ కూడా కనీసం ఒక్కసారైనా అసెంబ్లీ గేటు తాకాలి, అసెంబ్లీలో నిలబడి అధ్యక్ష అనేటటువంటి మాట అనాలనేటటువంటి కోరిక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వారి యొక్క యావత్ కుటుంబానికి కూడా అదే రకమైన కోరిక ఉండటం అనేటటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఆ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ జీవిత చరిత్ర పిఠాపురం కంటే ముందు మనం కనుక ఆలోచిస్తే, సినీ రంగంలో నెంబర్ 1 స్థానంలో అతని సినిమాలు ఫెయిల్ అయినా, అతని సినిమాలు హిట్ అయినా కూడా అతనికి ఉండేటటువంటి స్టార్డమ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అనేటటువంటిది అనేక రకాలుగా రుజువైనటువంటి అంశం. అందుకే అతను వారాహి మీద ప్రయాణించినా, లేదా ఎయిర్పోర్ట్లలో దిగి బయటికి నడుచుకుంటూ వచ్చినా కూడా చాలామంది ఓటు హక్కు కూడా లేనటువంటి వాడు చాలామంది కేరింతలు కొట్టడం అనేటటువంటిది మనం చూస్తూనే వచ్చాం. ఆ నేపథ్యంలో ఏ నియోజకవర్గాన్ని తను కంటెస్ట్ చేస్తాడో అనేటటువంటిది ఎక్కడా చెప్పకుండా, చివరికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపుల యొక్క ప్రాబల్యము, కాపుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో కనుక పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తే ఆ మేరకు తెలుగుదేశం పార్టీకి లాభిస్తుంది అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కోసమే పుట్టారు, చంద్రబాబు నాయుడు కోసమే పెరిగారు. చివరికి చంద్రబాబు గారు ఆజ్ఞాపిస్తే ఏ పనైనా చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత పిఠాపురంలో నామినేషన్ వేయించారు. అది కూడా ఆఖరి 10-15 రోజుల కంటే ముందు మాత్రమే. ఎక్కడా ప్రచార నిమిత్తం ప్రచారం చేసుకోవడానికి ఎక్కడా లేదు. సో అంత అనితర సాధ్యమైనటువంటి రాజకీయపరమైన ఆ జీవితం తనకుందా అని అంటే, గాజువాకలోను భీమవరంలోనూ చిత్తుగా ఓడిపోయినటువంటి రాజకీయ చరిత్ర. 2014లో పార్టీ పెట్టి నరేంద్ర మోడీ గారి దగ్గరికి స్వయానా గుజరాత్ వెళ్ళి వారిని అభినందిస్తూ అసలు మొత్తం భారతదేశ రాజకీయాలే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో నరేంద్ర మోడీ కంటే పెద్దవారు ఎవరూ లేరని ఒక ప్రకటన ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా యువతరాన్ని ఉర్రూతలేగించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారు. ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆశాంతం తల వెంట్రుకల దగ్గర నుంచి కింద పాదాల దాకా ఊగిపోతూ మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అనేటటువంటి పదజాలంతో వారిని సంబోధించారు. చివరికి 2014లో ఒక్క కాన్స్టిట్యున్సీలు కూడా కంటెస్ట్ చేసేటటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తి. అందరినీ కూడా కాళ్ళతో పాతాళంలోకి తొక్కేస్తా అంటారు, లేదా చెప్పు తీసుకుని కొడతానంటారు. కానీ రాజకీయాల్లో పార్టీ పెట్టినటువంటి తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క నియోజకవర్గం నుంచి కనీసం సర్పంచ్గా కూడా కంటెస్ట్ చేయనటువంటి జనసేన అనేటటువంటి రాజకీయ పార్టీకి అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు. సో 2014 సంవత్సరం తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో ఒక రకమైన వైరం తెచ్చుకున్నట్టుగా నటించారు. అర్జెంటుగా లక్నోకి వెళ్ళి మాయావతి గారి కాళ్ళ మీద పడ్డారు. సో నాకు ఉన్నటువంటి చెగువీరా లాంటి తెగింపు ఎవరికీ లేదని చెప్పి డిక్లేర్ చేశారు. వామపక్షాలతో జట్టుగట్టారు. చివరికి 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసి 168 నియోజకవర్గాల్లో డిపాజిట్ పోగొట్టుకున్నారు. అది వారి ఘనమైనటువంటి చరిత్ర. ఇప్పుడు వారు కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేటటువంటి పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళటమే కాకుండా, అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున
తను నామినేషన్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్న వర్మ గారితో కాన్ఫ్లిక్ట్లో పెట్టుకున్నారు. వర్మ గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేను గెలవనివ్వను, ఎక్కడి నుంచో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో కంటెస్ట్ చేసే హక్కు లేనే లేదని చెప్పి భీష్మించుకుని కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టారు. చంద్రబాబు నాయుడు లోకేష్కు సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా రోడ్ల మీద పడేసినారు. ఆ మూమెంట్లో ఎక్కడో ఒక్కడ ఒక రకమైనటువంటి సీక్రెట్ అండర్స్టాండింగ్ అరైవ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలైనారు. ఆ మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి నా యొక్క గెలుపుకి నీ చేతుల్లో పెడుతున్నాను నేను, సో నీ భిక్ష వల్ల మాత్రమే నేను గెలుస్తానని చెప్పి వారి కాళ్ళు పట్టుకున్నారు. బయటనేమో ప్రగల్భాలు, అక్కడికి వచ్చేటప్పటికి ఆ స్టార్డమ్ కాస్తే అక్కడికి పోయింది. సో దానితో పాటుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి కులాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి బేరీజ్ వారు వేసుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి. సో కులాల వారీగా జరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని మనం కూడా ఒక్కసారి కనుక ఆలోచిస్తే పిఠాపురం నియోజకవర్గంలో కూడా గాజువాక, భీమవరంలో ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో అదే తీర్పు రావడానికి అవకాశం ఉందా? ఉంది అనేటటువంటి మాటని ప్రబలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మనం ఇక్కడేమీ ఎగ్జిట్ పోల్ ఏమీ మనం చేయటం లేదు. ఎగ్జిట్ పోల్కి సంబంధించిన వివరాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత బయట పెడతాం. కానీ ఈ లోపల ఏదైతే గాజువాక, భీమవరంలోనే రెండింటిలో గెలుస్తాను అనే నమ్మకంతో ఓడిపోతూ వచ్చారో అదే ఓటమి పిఠాపురంలో ఎదురు కాబోతోందనేటటువంటి సంశయం వారికి వచ్చిందా? అందుకని పిఠాపురం నియోజకవర్గానికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఆ నియోజకవర్గం చూడకుండా, ఏ రకమైనటువంటి సమీక్షలు చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా వెళ్ళిపోయినారా బయటికి? ఒక్కసారి కనుక మనం చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య కనుక చూస్తే 2,38,000 మంది. వాటిలో ఓటైనటువంటి శాతం కనుక చూస్తే పోలైనటువంటి ఓట్లు 86.63% ఓట్లు పోలైన. సంఖ్యాపరంగా చూస్తే 2,04,510 ఓట్లు మొత్తానికి పోలైనాయి. సో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్, మరో పక్క వంగా గీత గారు ఒక మహిళా అభ్యర్థి. మహిళల ఓట్లు ఎక్కువ పోలైనాయి పిఠాపురంలో. అదే రకంగా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు ప్రజారాజ్యం పార్టీలో వారు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. తర్వాత కాంగ్రెస్లో విలీనమైనారు. సో ఈ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అతి మంచి పేరు తెచ్చుకున్నటువంటి అతి కొద్ది మందిలో వంగా గీత గారు ఒకరు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మహిళలను అడిగినా, పురుషులను అడిగినా కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి కారణం ఎవరైనా ఉన్నారని అంటే వంగా గీత గారు అనేటటువంటి కృతజ్ఞత వారందరికీ ఉంది. హాస్పిటల్ కట్టించారు, ఓపెన్గా చెప్తున్నారు. విద్యాలయాలు కట్టించారు, పార్కులు కట్టించారు, రోడ్లు వెడల్పు చేసినారు. ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి, సాగునీటి అవసరాలన్నీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించారు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వంగా గీత గారు ఒక పక్క వైసీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి వాటిలలో ఉన్నటువంటి కులాల పరంగా చూసినా, లబ్ధిదారుల పరంగా చూసినా కూడా ఉన్నటువంటి వివరాలన్నీ మీ దృష్టిలోకి పట్టుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరే చెప్తారు ఎవరు గెలవబోతున్నారు అనేటటువంటి దాని మీద. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి సమావేశం బహిరంగ సభ పిఠాపురంలోనే పెట్టారు. పెట్టడమే కాకుండా నా తల్లి లాంటి నా అక్కని గెలిపించండి అనేటటువంటి ప్రాధేయపట్టం అనేది మనం చూసాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడుతూ అక్కలాంటి వంగా గీతని కనుక గెలిపిస్తే రాబోయేటటువంటి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఎప్పుడైతే మాట్లాడినారో మొత్తం ఓటర్లలో చీలిక రావటం అనేటటువంటిది గమనించాం. అందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి ఒక్క టెలిఫోన్ కాల్కి అందుబాటులో ఉండేటటువంటి వంగా గీతని గెలిపించాలా? జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా కూడా హైదరాబాద్కి పరిగెత్తేటటువంటి పవన్ కళ్యాణ్ అనేటటువంటిది వారి ముందున్నటువంటి ప్రశ్న. అదే రకంగా ఒక చిన్న కాల్ వచ్చినా కూడా మన ఇంటికి వచ్చేటటువంటి వంగా గీత గారు మనకు ముఖ్యమా? ఏ రకమైనటువంటి అవాంతరాలు వచ్చినా హైదరాబాదులో వారి కోసం పడిగాపులు పడాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవటమా? ఇవే చర్చలు జరిగినాయి. గడిచినటువంటి 15-20 రోజుల కాలంగా పిఠాపురంలో ఏ వ్యక్తి మధ్య చర్చ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మనం ఓటు వేయాలనేటటువంటి దాని మీదనే చర్చ జరిగాయి. ఇక లబ్ధిదారుల సంఖ్య అయితే 80% కనుక చూస్తే 1,90,000 మంది లబ్ధిదారులు. పోలైనటువంటి 2,04,510లో 1,90,000 మంది కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చూపిస్తూ కనుక ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్కి వచ్చే ఓట్లన్నీ మీరే చెప్పగలుగుతారు, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
ఒకసారి కనుక మనం కులాల పరంగా కనుక చూస్తే కాపులు అధికంగా ఉండేటటువంటి పిఠాపురం ప్రాంతం కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఓట్లు వేశారు. ఒక మాట మాత్రం వాస్తవం, కాపుల్లో ఉండేటటువంటి యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఓటు వేయాలనేటటువంటి కోరిక ప్రబలంగా ఉన్నట్టుగా గమనించాం మనం కూడా. కానీ మధ్యతరగతి కాపుల్లో కానీ, వయసు మీరినటువంటి కాపుల్లో కానీ, మన కాపు కులానికే సంబంధించినటువంటి వంగా గీత అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, రాబోయేటటువంటి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తి, కాపులు ఎవరికైనా సరే ఏ రకమైన చిన్న సమస్య ఆర్థిక పరమైనదైనా సామాజిక పరందైనా మరే రకంగా వచ్చినా కూడా తీర్చగలిగినటువంటి సత్తా ఉండేటటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వంగా గీత అనేటటువంటి ప్రబలంగా వెళ్ళింది. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి కింద డిక్లేర్ చేసిన తర్వాత 76,000 మంది కాపులు ఎవరైతే ఉన్నారో దానిలో వర్టికల్గా చీలికి వచ్చేసింది. అది 25%, 30%, 1వ తేదీ సాయంత్రం మనం మాట్లాడుకోవచ్చు. బట్ అధిక శాతం దీనిలో వంగా గీత గారికి ఓట్లు వెళ్ళాయి. సో కులాల వారీగా మనం అంచనా వేస్తే ఉన్నటువంటి టోటల్ ఓట్లు 2,38,000 మంది, పోలేనటువంటివి 86.63%, 2,04,510. దీనిలో కాపులు 76,000 కనుక ఉంటే దీనిలో కూడా మనం 86% తీసుకుందాం లెక్కకి. 86% అన్ని కులాల్లో 86% ఉన్నది కాదు, లెక్క కాదు. కొన్ని కులాల్లో 92% ఉండొచ్చు, కొన్ని కులాల్లో 50%కి పడిపోయి ఉండొచ్చు. ఏవైనప్పటికీ కూడా ఇక్కడ కూడా 86% ఓట్ల కిందనే మనం కనుక చూస్తే దానిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నటువంటి ఈ వాతావరణంలో కాపుల్లో 76,000, ఇంకా వెనుకబడిన కులాల వర్గాలైతే శెట్టి, బలిజ, పద్మశాలి, యాదవ, మత్స్యకారులు, రజక, మంగలి, ఈ వెనుకబడిన కులాల వారి సంఖ్య 95,000 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెనుకబడినటువంటి కులాల వారందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి స్థానం ఈ సమాజంలో లభించటం, ఆ కులాల్లో ఉన్నటువంటి అనేక మంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ కులాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర బాడీ కానీ అంతర్జాతీయంగా ఉండేటటువంటి వారి యొక్క అధ్యక్షుడైన కృష్ణయ్య గారు మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ పాలసీ ఉండాలని భారత పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టినటువంటి ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీ అనేటటువంటి మాట మాట్లాడినారు. అదే రకంగా నిరంతరం కూడా మంత్రివర్గంలో ఎక్కడైనా సరే 50% కాపు వెనుకబడిన కులాల వారికే ఉండాలి అనేటటువంటి చట్టాలను పట్టుకొచ్చినారు అక్కడికి. సో అందుచేత 95,000 మంది ఉండేటటువంటి వెనుకబడిన కులాల్లో దాదాపుగా 60% వైసీపీకే వెళ్ళే అనేటటువంటిది వాస్తవం. 1వ తేదీ సాయంత్రం మరింత వివరంగా దీని మీద మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళిత వర్గాల ఓట్లయితే 46,000 పైచిలకు ఉన్నాయి అక్కడ. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అందరూ కూడా వైసీపీ పార్టీని తన ఓన్ పార్టీగా ఓన్ చేయటం అనేటటువంటిది గడిచిన కాలంలో మనం చూస్తున్నాం. 2014లో నియోజకవర్గాల్లో ಹೆಚ್ಚು శాతం వాళ్ళదే. 2019లో జరిగిన ఎన్నికల్లో అయితే ఒక్క నియోజకవర్గం తప్ప 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాలు వైసీపీ పార్టీకి వెళ్ళాయి. ఇవాళ కూడా 46,000 ఓట్లలో 86% కనుక పోలేనాయనంటే మోర్ దాన్ 30,000 ఓట్ల పై వరకు కూడా వారికి వెళ్ళే అవకాశం ఉందనేటటువంటిది అంచనా. అదే రకంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 13,500 ఉన్నాయి. సో రెడ్డి సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో మెజారిటీ ఓట్లు వాళ్ళకే వెళ్ళాయి. దెన్ బ్రాహ్మణ, వైశ్య, రాజులు మొత్తం కలిపితే 5,500 మంది ఉన్నారు. దీనిలో కొంత భాగం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అంటే పవన్ కళ్యాణ్ గారికి. సో కాపుల్లో ಹೆಚ್ಚು శాతం పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాయి. ఈ బ్రాహ్మణ, వైశ్య, రాజుల్లో కూడా ಹೆಚ್ಚು శాతం వెళ్తాయి. రెండు కలిపితే 81,000 మాత్రమే ఉన్నాయి. ఇక ముస్లింలో ఉండేటటువంటి 2,000 మందిలో ఎక్కువ భాగం వైసీపీ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం చూస్తే వెనుకబడిన కులాల వారు 95,000 మంది, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన 46,000 కనుక చేస్తే 1,41,000 మంది వీరైనా ఇది రెండు కలిపితే. దెన్ రెడ్డి కనుక కలిపితే 13,500, 1,43,000కి 13,500 కలిపితే 1,54,500, దెన్ 2,000. సో 1,57,000 ఓట్లలో అధిక శాతం వైసీపీ పార్టీకే వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారో అనేటటువంటిది ఈజీగా మీరే అంచనా వేయచ్చు. అదే రకంగా లబ్ధిదారు 1,90,000 మంది లబ్ధిదారుల్లో
హెచ్చు శాతం దాదాపు 70% ఓట్లన్నీ కూడా వైసీపీకి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ రకమైనటువంటి వివరాలు లబ్ధిదారులో హెచ్చు శాతం వైసీపీని ఫేవర్ చేసేటటువంటి అవకాశం, సో కాపుల్లో తక్కువ శాతం వంగా గీత గారికి వచ్చిన, మిగతా కులాల్లో హెచ్చు శాతం వైసీపీ పార్టీని ఆదరించినటువంటి అంశం, ఇవన్నీ కనుక మనం చూస్తే అంటే కీన్ కంటెస్ట్గా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం ఒకటైనా కూడా ఎడ్జ్ అనేటటువంటిది మాత్రం వైసీపీ పార్టీకే ఉందన్నట్లుగాను, అదే రకంగా లబ్ధిదారులు మహిళలు కులాల వారీగా వీరి యొక్క ఆశీస్సులన్నీ కూడా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ కీన్ కంటెస్ట్లో ఎడ్జ్ అనేటటువంటిది వైసీపీ పార్టీకి ఉన్నదన్నట్టుగా మనకు సుస్పష్టంగా తెలుస్తుంది.